హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూడండి, నాకు ఈరోజు పాలు మొత్తం పొంగి ఇదిగో నల్లగా పైది కూడా నల్లగా మాడిపోయింది, లోపల కూడా అట్లా అయిపోయింది బాగా. ఇంకా దాన్ని గీకలేక నేనైతే ఏం చేయాలో అర్థం కాక అదిగో చూడండి లోపల నల్లగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు పైకి నీళ్ళలోకి వచ్చేసింది చాలా మటుకి. దాన్ని ఏం చేశానంటే కొంచెం వెనిగర్ ఉంది ఇంట్లో, వెనిగర్ వేసాను. వెనిగర్ వేసి తినే సోడా వేసా. తినే సోడా ప్లస్ ఒక్క పలుకు ఇందులో కనిపిస్తుందో లేదో మీకు చూపిస్తాను. ఇదిగో చింతపండు అండి, చింతపండు పలుకు. అది చింతపండు ఒక పొలక చింతపండు వేసాను. చింతపండు లేకపోయినా అదేంటి మీరు నిమ్మకాయ వేసుకోవచ్చు. వేసి ఈ వెనిగరు సోడా, వెనిగర్ లేకపోయినా సోడా, తినే సోడా కొంచెం నిమ్మరసం వేసినా కూడా పోయిద్ది చాలా మటుకి. ఇదిగో నిమ్మరసం చింతపండు వేసి ఇదిగో నేను ఇట్లా తిప్పుతూ ఉంటుంది. చూడండి నలకలు కనిపిస్తున్నాయి, ఎర్రగా వచ్చినాయి వాటర్. చాలా మటుకు పోయిందండి. నేనైతే చేయి తెప్పు పుట్టింది. ఇప్పుడు ఆడదాం అలాగే నేను అనుకున్నా. నల్లగా పైకల్లా అయిపోయింది. ఇది రెండోసారి ఉడకబెడతాను. నాకు ఐడియా రాలేదు, మీకు చూపిద్దామని ఐడియా వచ్చింది. ఫస్ట్ సారి ఇంకా ఎక్కువ వచ్చింది, ఇది రెండోసారి వేసాను. మళ్ళీ నల్లగా అయిపోయింది. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. హై పెట్టేసి ఇట్లా గంటితో తిప్పుతూ ఉండాలి. మీరు తిప్పుతూ ఉంటే కానీ అవి బాగా అట్లా తిప్పుతూ ఉంటే కింద నుంచి లేచిపోయింది కొంచెం అట్లా. జాగ్రత్తగా చూస్తున్నారా? చాలా మటుకు లేచి పేడిగా లేచి వస్తుంది. ఇది చిన్న టిప్ అనమాట. మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడన్నా మీకు గిన్నెలు వాడితే చేతులు నొప్పులు పెట్టకుండా ఇది చూడండి. ఇది పైకి కూడా వచ్చేసింది, తొమ్మిది వెళ్ళిపోద్ది. పైకల్లా నల్లగా అయిపోయింది అసలు. ఆ గిన్నె మొత్తం ఫస్ట్ టైము నల్ల అది పైకి నల్ల కనిపిస్తుంది మీకు. తొక్కు లేసి వచ్చేసి అది అట్లా లేసి వచ్చేస్తుంది. కొంచెం కదిలిస్తూ ఉంటే అప్పుడప్పుడు అంతే. చాలా మటుకు పోయింది. తర్వాత కొంచెం విమ్మో లిక్విడ్ ఏదో పెట్టేసి తీసేసి రుచితే ఊరనే పోయింది. తర్వాత మళ్ళీ నేను తోమేసి చూపిస్తాను మీకు. నల్లగా ఉన్న గిన్నె అట్లా అయిపోయిందంటే అసలు స్టీల్ గిన్నెలా లేదు నాకు. అమ్మో ఇది పడేయాల్సి వచ్చిద్దేమో అనిపించింది. అదిగో అట్లా ఉందన్నమాట, అట్లా నల్లగా మొత్తం అడుగు. అదిగో ఫ్రెండ్స్, చాలా మటుకు పోయి అంటే 80% పోయింది. అంటే 80% అంటే మీరు ఆలోచించుకోండి ఎట్లా మాడిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ శుభ్రంగా తోమి చూపిస్తాను మొత్తం. గిన్నె అట్లా వెనిగరు, చింతపండు, సోడా, వంట సోడా వేసాను ఒక స్పూను, వెనిగర్ ఒక స్పూన్ వేసాను. ఇక మరిగిస్తే చాలా మటుకు పోయింది మొత్తం. 80% పోయినట్టే. ఎందుకనండి మొత్తం పోయింది, ఇంకొంచెం ఉంది. ఫస్ట్ కూడా మీకు సారీ ఏమనుకోవద్దు. సాల్ట్ అంటే దొడ్డుప్పు, కళ్ళుప్పు వేసి కొంచెం ఇందుకు విమ్మి సబ్బు పెట్టి దొడ్డుప్పు వేస్తాను. తర్వాత నీకు అప్పుడు చూపించలేదు, మళ్ళీ కొంచెం ఉంది సాల్ట్, ఉప్పు వేసి అదే దొడ్డుప్పు, కళ్ళుప్పు, రాళ్ళుప్పు అనమాట. రాళ్ళుప్పు వేసి కడుగుతున్నాను. నా గిన్నె ఫస్ట్ కంటే ఇంకా నీట్గా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉందో. అంటే అప్పుడప్పుడు ఒక కీడు ఒక మేలుకే అంటారు, ఒక చెడు ఒక మంచి అని అంటారు. అదే అయి ఉంటుంది. ఇంత బాగా వచ్చింది గిన్నె. అంతకుముందు కూడా పాలు వేసే గిన్నె కొంచెం లోపల నల్లగా ఉండేది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు. అంటే ట్రై చేయండి అంటే కాల్చుకుని కాదు, ఎప్పుడన్నా మీకు ఏదన్నా పనిపడి పాలు మర్చిపోయినా, ఏదన్నా పప్పు మర్చిపోయినా, అన్నం మర్చిపోయినా మాడిపోయిద్ది కదండి. అట్లాంటప్పుడు వెనిగర్, చింతపండు, నిమ్మకాయ పిండి, కొంచెం తినే సోడా వేసి బాగా మరగబెట్టండి. మరగబెట్టేటప్పుడు కొంచెం కలుపుతూ ఉండండి. ఇంకా దీన్ని తర్వాత కొంచెం ఆ నీళ్ళు పారపోసి వెనిగర్ వేసేసి ఉప్పు దొడ్డుప్పు అంటే రాళ్ళు ఉప్పు వేసి కొంచెం విమ్మేసి బాగా రుద్దండి. అంటే చెయ్యి గట్టిగా రుద్దపోయినా పర్వాలేదు, మంచిగా పోయింది. అంత అనిసిపెట్టి రుద్దపోయినా పీసేసి రుద్దితే స్టీల్ పీసు మంచిగా అయింది. మీరు కూడా ఈ పని మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్.